గత 4-5 రోజుల నుండి మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత విమర్శలు చేయడంలో తప్పులేదు. విమర్శలు మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు. మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో దాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్స్యూర్ చేయడం లేదు? సూటి ప్రశ్న. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్, హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కేబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు? మీరు గిట టిఆర్ఎస్ కు బిఆర్ఎస్ కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించి, తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తో సహా మీరు ఈ ఎట్లకెళ్ళి బయటకు వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇళ్ళకి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తుంది. నేను చెప్పడం లేదు, లేదా నా సొంత కవిత్వం కాదు. ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు, అజారుద్దీన్ వ్యాఖ్యానాలు, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్లు చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది ఇక్కడ?